హలో, నువ్వెక్కడికి? అరే, మీరు బాక్సింగ్ చాలా బాగా చేస్తున్నారే. ఈ మధ్యనే ప్రాక్టీస్ చేస్తున్నాను. యు ఆర్ ద రియల్ హీరో అండి. అవును, సాయంత్రం 5:30కి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయమంటావు? ఒక పని చేయండి. ఈవినింగ్ 5:30కి మీరు నన్ను లవర్స్ పార్క్ లో కలుసుకుంటున్నారు. అక్కడ నేను మీకు ముఖ్యమైన విషయం చెబుతున్నాను. అదేదో ఇక్కడే చెప్పొచ్చుగా. నో 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 నో, ఈవినింగ్ 5:30 లవర్స్ పార్క్. ఓకే, బాయ్. హాయ్. యు ఆర్ లేట్. పావు గంట. ఐఎమ్ సారీ. అవును, ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నావు. ఏమిటది? అది అది ఏమిటోనండి, మీ మొహం చూస్తుంటే నాకు ధైర్యం చాలటం లేదు. వాట్? పెద్ద పెద్ద ఉద్యమాలు లేవదీస్తుందానివి నీకు ధైర్యం చూడడం లేదా? నిజమే అనుకోండి, ఉద్యమం లేవదీయటానుకున్నంత ధైర్యం మనసులోని మాట చెప్పడానికి ఉండదు. ఎంతైనా ఆడపిల్లని కదా. సరే, ఇప్పుడు నేను పక్కనే ఉన్నదా? చెప్పు. అరే వందనా, నేనేగా. చెప్పు. నేను ఒకరిని ప్రేమించాను. నాకు తెలుసు. ఓహో, అయితే నేను ఎవరిని ప్రేమించానో కూడా తెలియాలిగా. అది తెలుసా? ఎస్, తెలుసు. తెలుసా? అయితే చెప్పండి. నువ్వు మనసారా చెప్తే చెబులారా విందామనుంది. అది కూడా నువ్వే చెప్పు. సరే, చెప్పేస్తున్నా. నేను ప్రేమించింది ఎవరినో కాదో, విజయ్ని. ఇన్స్పెక్టర్ విజయ్ని. ఇప్పుడు చెప్పండి, ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. సార్, మీరు ఏం చెప్పినా ఒప్పుకుంటాను గాని అబద్ధాలు చెబితే మాత్రం ఒప్పుకోను. నిజం చెప్పండి, మీకెలా తెలుసు? అది ప్రేమలో నేను ఎప్పుడు చాలా అడ్వాన్స్ గా ఉంటాను. ఐ మీన్ అడ్వాన్స్ గా ఆలోచిస్తూ ఉంటాను. నేను చెప్పినప్పుడు నమ్మవులే. చూడు. ఎందుకు ఇది? నీకు ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, ఆ రోజున నీ వరుడు ఇది నీ వేలుకు తగిలిస్తాడు. ఎలా ఉంది నా బహుమతి? ఫెంటాస్టిక్. నీకేమైనా దివ్య దృష్టి ఉందా, లేక మంత్రశక్తులున్నాయా? అవన్నీ తర్వాత చెప్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా మీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం. వస్తాను.